అయితే నీ దేవుడైన యేసు స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతకనీయకూడదు. యేసు బోధలు ఎలా ఉంటున్నాయి చూడండి. యెహోషువ 8:27 యేసు యెహోషువకి ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణంలోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకుని ఆ పట్టణాల్లో ఉన్న పశువుల్ని సొమ్ముని దోచుకున్నారు. అలా దోచుకోమని బైబిల్ దేవుడు యేసు చెప్పాడు వాళ్ళకి. అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవాలని దాన్ని కాల్చివేసాను. మళ్ళీ ఇక్కడ ఒక కన్ఫ్యూజన్. యెహోషువ అంటే ఒక ప్రవక్త. యెహోవా బైబిల్ దేవుడు, యెహోషువ ఒక ప్రవక్త. తర్వాత యెహోషువ 6:21 వారు అంటే ఇశ్రాయేలీలు పురుషులనేమి స్త్రీలనేమి చిన్నపెద్దలందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించిరి. ఎవరిని వదిలిపెట్టలేదు. ఎద్దుల్ని గొర్రెల్ని గాడిదల్ని స్త్రీ పురుషులనేమి అందరినీ పసిపిల్లల్ని అందరినీ చంపేశారు. ఈ విధంగా యుద్ధం అంటే ఏమిటో తెలియని ఇశ్రాయేలు